యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది సూసైడల్ టెండెన్సీస్ అనేది మనము పిల్లల లెవెల్లో, ప్రైమరీ లెవెల్లో ఒకటి, హై స్కూల్ లెవెల్లో ఒకటి, కాలేజ్ లెవెల్లో ఒకటి, తర్వాత వాళ్ళు చేసేటువంటి డిగ్రీ పీజీ లెవెల్లోనూ డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ఎమోషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ అ టీచర్ నేను ఆ ప్రైమరీ లెవెల్లో చూసింది ఏంటంటే ఆ పిల్లల్లో బెదిరింపు, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని. నేను బడేనాలోకం అని నా పుస్తకంలో కూడా మెన్షన్ చేశాను. ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాడికి ఏదన్నా కావాల్సింది జరగడం కోసం వాళ్ళని పేరెంట్స్ ని ఇక్కడ కోసేసుకొని బ్లేడ్తో, నువ్వు నాకు ఇది ఇవ్వకపోతే నేను దీన్ని కోసుకొని నేను చచ్చిపోతానని చెప్పి బెదిరిస్తే తల్లిదండ్రులు ఇంకా లొంగిపోయి చేసి ఇట్లా మమ్మల్ని సతాయిస్తున్నాడు అమ్మా వీడు అని చెప్పి వచ్చి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసిన పిల్లలు ఉన్నారు. ఒక రకం ఆ రకమైనటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఒక హై స్కూల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న తోటి పిల్లల్ని గమనిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము. మోస్ట్ ఆఫ్ ద నేను వర్క్ చేసింది గవర్నమెంట్ స్కూల్లో. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ రకరకాలైనటువంటి పోట్లాటలు, తర్వాత భర్త తాగి ఇట్లాంటి ఉన్నటువంటి కండిషన్స్ మధ్య ఉన్నప్పుడు నేను 2 కేసెస్ నేను స్వయంగా ఫీల్ అయినటువంటి కేసెస్. ఒకటి, ఒక అబ్బాయి మంచి హ్యాండ్ రైటింగ్ తో ఉండి చక్కగా చదువుకుంటున్నటువంటి అబ్బాయికి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఏం చేసిందంటే, ఇంట్లో గడవడం కష్టము, కర్రీ పాయింట్ పెట్టుకుంటాము, ఆ కర్రీ పాయింట్ పెట్టుకోవడానికి నువ్వు కర్రీ పాయింట్ లో రన్ చెయ్యి, నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్తావు, స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం ఎట్లా బతకాలన్నది అన్నది తల్లి కాన్సెప్ట్. తల్లి ఏమి చదువుకోలేదు, తల్లికి బతకడం ఎట్లాగా అన్న సమస్య మీదనే తల్లి ఉంటుంది. ప్రెజర్ చేసేసింది. మేము అందరం చెప్పాము, టీచర్స్ అందరము, లేదమ్మా వాడు చదువుకుంటాడు, సాయంకాలం వస్తాడు, కర్రీ పాయింట్ లో వస్తాడు, సాయంత్రం ఉంటాడని చెప్తే కూడా వినలేదు. ఆ అబ్బాయిని ఎలా ప్రెజర్ చేసిందో ఏమో తెలియదు, వీడు సైలెంట్ అయిపోయాడు, మామూలుగా స్కూల్కి వస్తున్నాడు పోతున్నాడు. నా దృష్టిలో ఉండుంటే నేను ఏమన్నా చేయగలిగేదాన్నేమో, కానీ నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక 3 months నేను స్కూల్కి దూరంగా ఉండేటప్పటికి, నేను వచ్చేటప్పటికి వాడు రైలు పట్టాల కింద చనిపోయాడన్న విషయం నాకు తెలిసింది. అది ఇదేంటంటే వాడు ఎవరితో షేర్ చేసుకోలేదు, వాడు పక్కనున్న ఫ్రెండ్తో ఒక్కడితోటే మాట్లాడేవాడు, మిగతా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు, సైలెంట్. చాలా మంది పిల్లల్లో ఈ సైలెంట్ గా లోపల ఉన్న వాళ్ళే ఈ సూసైడల్ దీనికి ఇదవుతున్నారు. ఇంకొక అబ్బాయి వచ్చి నెక్స్ట్ ఒక 2-3 years బ్యాచెస్ తర్వాత ఉన్నటువంటి ఒక అబ్బాయి వచ్చేసేసి వాళ్ళ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ కి ఇద్దరికి గొడవలు. మదర్ కి వేరే ఏదో ప్రాబ్లం, వేరే అఫైర్ ఏదో ఉంది, ఫాదర్ ఏమో బాగా తాగేసి వస్తాడు, ఇద్దరు పోట్లాడుకుంటారు. వాడు భరించి చాలా చక్కటి పిల్లోడు, ఎంత ఇదిగా అఫెక్షనేట్ గా ఉంటాడో, చదువు మీద ఉంటాడు, కానీ వాడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు ఈ సమస్యలతోటి. కానీ ఏనాడు వాడి సమస్యలు చెప్పలేదు, ఎవరితోనూ చెప్పుకోలేదు. పక్కనున్న ఒకరితో కూడా వాడు సరిగ్గా చెప్పాడో లేదో తెలియదు. ఏమాత్రం చెప్పినా మేము వాడికి కౌన్సిల్ చేసి ఉండేవాళ్ళమేమో అనిపించింది. అయితే వాడు ఏం చేశాడు, నేను క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, ఏదో గొడవ అయినట్టుంది ముందు రోజు, వచ్చి మా అమ్మ వచ్చింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను మేడం అని అడిగాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి 7:30కి వాడు ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోయాడు. ఇది జరిగిందండి. అంటే ఏంటంటే పిల్లలు చెప్పడం అనేది, ఇప్పుడు 2 రకాల కాంట్రవర్సీస్ చెప్తాను నేను. ఒకటి ఏంటంటే విపరీతమైన అవేర్నెస్ వచ్చింది చాలా మందికి. ఆ అవేర్నెస్ వచ్చింది, బాగానే ఉన్న వాళ్ళు ఫ్రీగానే ఉన్నారని అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ తో మాత్రమే ఉంటున్నారు, కానీ పేరెంట్స్ తో షేర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక రకమైన ఇప్పుడు మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకున్నామంటే, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒకప్పుడు మనకి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ చాలా ఉండేది, ఒక ఫ్యామిలీ అఫెక్షన్ ఉండేది, ఏదున్నా ఇంట్లో నుంచి వచ్చి నాన్నకి అమ్మకి ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే తల్లిని తండ్రిని ఇంట్లో ఉన్న అమ్మమ్మని నానమ్మని వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఫ్రెండ్సే పరమావధి, ఫ్రెండ్సే లోకం, వాళ్ళతో మాత్రమే చెప్తారు. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ అవసరానికి వాడుకునే ఫ్రెండ్షిప్, లేకపోతే మామూలుగా క్యాజువల్ గా వెళ్ళిపోయే ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నాడు, వీడికి ఇలా సమస్య ఉంది ఆంటీ అని చెప్పి వచ్చి చెప్పేటువంటి ఫ్రెండ్స్ లేరు ఇక్కడ. అదంతా ఏమైపోతుందంటే మామూలుగా డే అండ్ డే గడిచిపోయేటువంటి ఫ్రెండ్షిప్స్ లాగానే గడుస్తున్నాయి. దీని మూలంగా చాలా మంది కాలేజెస్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రెషర్ కి, వాళ్ళు సూసైడల్ అటెంప్ట్స్ చేస్తున్నప్పుడు మనకు తెలియట్లేదు, సడన్ గా వెళ్ళిపోతున్నారు, బిల్డింగ్ నుంచి దూకేస్తున్నారు, చనిపోతున్నారు. లేదా అందరితో మంచిగానే మాట్లాడుతున్నారు, ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు మామూలుగానే ఉన్నట్టే అనిపిస్తున్నారు, సడన్ గా చనిపోతున్నారు. వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఖచ్చితంగా ఒకరితో షేర్ చేసుకోవాలి.
అనే ఫీలింగ్తో ఉన్నటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి మొట్టమొదట. రెండోది ఏంటంటే సమస్యలు అనేవి ఎలా వచ్చినా ఎదుర్కోగలము. ఇది మాత్రమే శాశ్వతం కాదు. దెర్ ఈస్ స్టిల్ సమ్ మోర్ లైఫ్ ఈస్ దేర్, సమ్ మోర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అన్న విషయాన్ని మనం ఇంట్లోనూ చెప్పాలి, స్కూల్లోనూ చెప్పాలి, కాలేజ్లోనూ చెప్పాలి, బయట ఫ్రెండ్స్కి చెప్పాలి. ఇది మనం చెప్పకపోవడం మూలనే చాలా మంది ఏమైపోతున్నారంటే వాళ్ళే డెసిషన్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు విరించి గారు చెప్పినట్లు ఆ పిల్లలకి ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా. మాకైతే మా కాలేజ్ 10th క్లాస్ ఇలా దాటి కాలేజ్లోకి అడుగు పెట్టారంటే పిల్లలకి ఏంటంటే ఖచ్చితంగా దే నీడ్ ఎ బాయ్ ఫ్రెండ్, దే నీడ్ ఎ గర్ల్ ఫ్రెండ్, అంతే. మళ్ళీ వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకోవడంలో ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూస్ చేసుకుంటారు. ఒకవేళ తేడాలు వచ్చాయంటే లోపల పెట్టేసుకుంటారు. అవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. కొన్ని మనకైతే చాలా సిల్లీగా అనిపిస్తాయి, కానీ మనకి సిల్లీగా అనిపించినవి వాళ్ళకి అదే ఎక్కువ అనిపిస్తుంది. అవేంటో మనం విడమర్చి చూసి అని చెప్తారు. కానీ మేడం స్కూల్స్ లో మోరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి, ఎవరు మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. కాలేజెస్ లో కూడా కౌన్సిలింగ్ అని ఒక పీరియడ్ కానీ ఒకటి ఇది కానీ చెప్పాలి, అది జరగదు. పైకి అందరూ ప్రెషరే. మీకు మార్కులు వచ్చాయా లేదా, నువ్వు చదివావా లేదా, నువ్వు పాస్ అవుతున్నావా లేదా. అక్కడ తల్లిదండ్రులు అదే అడుగుతారు, ఇక్కడ స్కూల్లో కాలేజెస్ లోనూ అదే అడుగుతారు. చివరికి వాళ్ళ మార్కులు అది మాత్రమే వాళ్ళ క్యారెక్టర్ కింద మనము వాళ్ళని ఇచ్చేస్తాం. కానీ వాళ్ళలో ఉన్న మంచి ఆలోచనలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఎక్కువ ఎలాంటి వేలో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది మనం గమనించట్లేదు. ఇది నేను అనుకుంటున్నటువంటి విషయం. గ్యారంటీగా అండి. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు మనం డైరెక్ట్ గా స్కూల్కి వెళ్ళో లేకపోతే ఏదన్నా అడిగితే వాళ్ళు డైరెక్ట్ షేర్ చేసుకోరు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకోరు. అంత స్పేస్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళతో షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు చేసుకోలేకపోయినా కనీసం ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేయడం, ఆ ప్రెషర్ పెట్టడం లాంటివి తగ్గించేసి వాళ్ళని ఆ మాటలతోనే జడ్జి చేయకుండా కొంచెం ఎమోషనల్ గా వాట్ ఈస్ ఈస్ గోయింగ్ త్రూ అనేది కానీ వీళ్ళు కానీ ఆలోచించగలిగితే సో గ్యారంటీగా వాళ్ళకి హెల్ప్ ఇప్పించగలుగుతారు. అందరూ టీనేజర్స్ కండి ఇప్పుడు మధ్యలో ఎలాంటి పేరెంట్స్ అన్నా కానివ్వండి, ఎక్కడో దగ్గర స్కూల్లో ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. ఇప్పుడు బీయింగ్ ఏ సింగిల్ చైల్డ్ నాకు రిజెక్షన్ అనేది తెలియకపోవచ్చు మా సన్ కి. సో అంటే బయటకి ఎవరైనా డామినేట్ చేస్తే, బుల్లింగ్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవచ్చు. అలాంటివన్నీ మనం కొంచెం నేర్పించలేకపోతుంటాం. సో అలాంటప్పుడు వాడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో కానీ కొంచెం అర్థం చేసుకుని కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ ఇప్పించగలిగితే దే ఆర్ గుడ్.